నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక అద్భుతమైనటువంటి మాట రాజ్నాథ్ సింగ్ నుంచి వచ్చింది. ప్రపంచమే కోరుకుంటున్నటువంటి మాట. పాకిస్తాన్ వాడిని నమ్మనటువంటి దేశం. వాడి వ్యవహారం, వాడి తీరు, వాడి మాట, అన్నీ అవలక్షణాలు. కానీ భారత్ ముందుకు రావాలని కోరుకుంటున్న కీలక సమయంలో రాజ్నాథ్ సింగ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన యుద్ధంపై. శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పశ్చిమాసియా యుద్ధంపై భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిండు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరు దేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్ అంటే జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్కు నచ్చకపోవచ్చు తప్ప, ట్రంప్ గాడేంది పాకిస్తాన్ భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడు ఏదైనా వాళ్ళు చెప్పినట్టు వింటుడు. వాడికి ఒక్కడికి నచ్చవచ్చు. ఎందుకంటే మంచి మాటలు చెప్తాం కదా, పనికొచ్చే మాటలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్పే మాటలు ఉంటాయి కదా, మరి వాడికి నచ్చదు. క్రాక్ కదా వాడు, సెమీ క్రాకు ట్రంప్. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ మన మోదీని, మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని నచ్చుతారు. పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్నాథ్ మాట్లాడుతూ, రేపు ఒక సమయం రావచ్చు, అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చారు. హోటల్ బిల్లు కట్టనని పాకిస్తాన్ మాట ఎవడు నమ్మడు. కానీ మన దేశం ఒక మాట, ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి విజయం సాధిస్తుంది. యుద్ధాన్ని ఆపేంత శక్తి మనకుంది. యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది అని రాజ్నాథ్ అన్నారు. ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్తాన్లో జరగాల్సిన ఇరాన్ అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండో విడత బహుశా ఇక్కడే కావచ్చు, ఢిల్లీలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో 2 వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలు తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ తన ట్రూత్ సోషల్, అసత్యపు సోషల్, అది ట్రూత్ కాదు, వాడు పెట్టేటి అసత్యపు మాటలు, అదొకటి, దానికి ఒక కొటేషన్, ట్రూత్ సోషల్ అని ప్లాట్ఫామ్లో రాసుకొచ్చారు. అయితే ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహమ్మది సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. వాస్తవానికి కూడా ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి దాడికి గెలుస్తున్నది. పోటీగా అమెరికాకు, ఇజ్రాయిల్కు పోటీగా ఇరాన్ చేస్తుందంటే గల్ఫ్ దేశాలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఒక ఇరాన్ ఒక్క దేశము అంత పెద్ద అమెరికాని వాడు ముప్పు తిప్పలు పెడుతుండే, మేము అనవసరంగా ట్రంప్కు, అమెరికాకు దాసోహం అయిపోతుంది, మా దేశాలను నాశనం చేసుకుంటే మీ వాళ్ళని నమ్మి అని సౌదీ కంట్రీస్ వాళ్ళు నెత్తిపట్టుకుంటారు. ఎంత పని చేస్తామని ఇప్పుడు తిరుగుబాటు. అంతపోయినాక ఇప్పుడు ఏం చేస్తారు? చేతులు కలినాక ఆకులు పట్టుకున్నట్టు సౌదీ, గల్ఫ్, దుబాయ్ ఎంతవరకు నష్టం కావాలో అంత నష్టమైంది. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఇది గొప్పనైన విషయం. మనం ఎప్పుడో రావాలి. ఆచితూచి వ్యవహారం చేసేటువంటి దేశం మనది. అంత తొందరపాటు నిర్ణయాలు ఉండేవి. ప్రపంచమే మనల్ని ఆహ్వానిస్తున్న ఈ సమయంలో ఇస్లామాబాద్లో రెండో విడత క్యాన్సిల్ అయింది చర్చలు. ఆ చర్చలు ఇప్పుడు ఇక్కడికి మన దగ్గర జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో తోసిపుచ్చడానికి ఏం లేదు. ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఆ చర్చల సారాంశం ఏంటంటే యుద్ధం ఆగడమే, ఇంకా వేరే విషయం లేదు. అది మన దేశం, మన దేశ నాయకత్వం యొక్క క్రమశిక్షణ పద్ధతి.
పాకిస్తాన్లో ఏం పాడైంది? హోటల్లోనికి బిల్లు కట్టినోడు వాడు. ఏమంటారు ప్రేక్షకులారా? రాజ్నాథ్ సింగ్ కామెంట్, భవిష్యత్తులో యుద్ధం ఆపే శక్తి మన దేశానికి, మన నాయకత్వానికి ఉంది అన్నాడు. దీనిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.